వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ పాలీసెట్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది కంప్లీట్ ప్రాసెస్ డీటెయిల్డ్గా 1 by 1 స్టెప్ క్లియర్గా వివరిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వెబ్సైట్లో మీకు ఆల్రెడీ నేను ఫీ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి చెప్పాను. స్లాట్ బుకింగ్ అయిపోయిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళి వచ్చిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్నింగ్ ఆ వీడియో కూడా ఇచ్చాను. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇలా డిస్ప్లే వస్తుంది కదా. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఐడి అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయిపోయిన తర్వాత మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది చూడండి, అందరూ క్యాండిడేట్ లాగిన్ ఐడి అని ఉంటుంది. ఆ లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీది పాస్వర్డ్, మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పాస్వర్డ్ వస్తుందని చెప్పాను కదా, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ వచ్చిన పాస్వర్డ్ని ఇప్పుడు మీరు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీకు ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లేలో ఉన్న నెంబర్ ఎంటర్ చేయండి. అది ఎలా అనేది క్లియర్గా ఒకసారి చూపిస్తాను చూడండి. అన్నీ ఇలా మీ లాగిన్ ఐడి ఎంటర్ చేయండి, హాల్ టికెట్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సైన్ ఇన్ అని ప్రెస్ చేయాలి. దీనికంటే ముందు ఇంకొకటి చెప్తాను, కరెక్ట్గా అందరూ చూసుకోండి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది, లాగిన్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ మీకు కోర్సెస్ ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉంది కదా, ఇక్కడ వెబ్ పేజీలో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఈ కోర్సెస్ సంబంధించి షార్ట్ కోడ్స్ ఉన్నాయి కదా, ఇది కోడ్, బ్రాంచ్ కోడ్. అందులో మనకు ఈ కోడ్స్ మీరు ఒకసారి పేపర్ మీద మీరు ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సపోజ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని రాసి దాని పక్కన ఏయూ అని రాసుకోండి. సివిల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు, దాని పక్కన సివిల్ ఇంజనీరింగ్ అని రాసి పేపర్ పైన ఇవన్నీ రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పేవి సిఈ అని రాయండి. బయోమెడికల్ అనుకుంటే బిఎం అని రాయండి. ఇప్పుడు మీరు ఇది కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే సిఎస్, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, మీరు ఏ కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకోండి. లిస్ట్ పక్కన కోర్స్ పక్కన ఈ కోడ్ ఉంది కదా, ఇవన్నీ రాసుకోండి ఫస్ట్. తర్వాత ఏం చేస్తారంటే ఇది రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో కాలేజెస్ సంబంధించిన లిస్టు కోడ్, డిస్టిక్ కోడ్. ఇప్పుడు డిస్టిక్ వైజ్ మీకు కోడ్ రూపంలోనే ఉంటుంది కాబట్టి ఆదిలాబాద్ ఏడీబీ, మీరు ఆదిలాబాద్ జాయిన్ అవ్వాలనుకుంటే హన్మకొండ హెచ్ఎన్కే, హైదరాబాద్ హెచ్వైడి, జగిత్యాల జేటీఎల్, ఇలా షార్ట్ కోడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నోట్ చేసుకోండి. తర్వాత మెయిన్గా ఇక్కడ చూసుకోండి, కాలేజెస్లలో ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ ఏంటి అనేది మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు 1 సెకండ్. ఇవైతే ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ ఏమేమి కోడ్స్ రాసుకోండి, మీ కోర్స్ ఏమేమి చేయాలనుకుంటారో రాసుకోండి. రాసుకున్న వెంటనే సైన్ ఇన్ చేసేయండి. సైన్ ఇన్ చేయగానే మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది, డైరెక్ట్గా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వెబ్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి నేను చెప్తాను వినండి. ఈ కలర్ ఉంది కదా, గౌట్ కాలేజ్, ఇది సెల్ఫ్ ఫైనాన్స్, ఇది గర్ల్స్ కాలేజ్, ఇది మైనారిటీ కాలేజ్. ఈ కలర్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత, వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత వస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పారంటే, సీట్ అలాట్మెంట్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద యువర్ మెరిట్ ర్యాంక్ అండ్ ఆప్షన్స్ గివెన్ బై యూ యాజ్ పర్ రూల్స్ ఇన్ వ్యాగ్యూ ఎట్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్. అంటే మీకు సీట్ అలాట్మెంట్ అనేది మీకు వచ్చిన ర్యాంక్ మెరిట్ ప్రకారమే ఇవ్వబడుతుంది. సీట్ అలాట్మెంట్లో మీరు ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తారు కదా, 1 2 3 4 5 ఇలా ఆప్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షన్లో మీకు వేకెంట్ లేకపోతే మీకు వచ్చిన ర్యాంక్కి సెకండ్ ఇస్తాం, సెకండ్లో కూడా మీకు వేకెంట్ లేకపోతే థర్డ్ కాలేజ్ ఇస్తాం, థర్డ్ కూడా లేకపోతే ఫోర్త్ కాలేజ్ ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వెబ్ పేజీలో మీకు డౌన్గా కిందికి స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ ఒకటి ఎంటర్ పాస్వర్డ్, 1 టైం పాస్వర్డ్ అని వస్తుంది. మీ మొబైల్కి ఇక్కడ మీరు సైన్ ఇన్ చేయగానే డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది. ఆ వచ్చిన మెసేజ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డైరెక్ట్గా ఐ డిక్లేర్ దట్, ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్స్ ఎంట్రీ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్, ఇప్పుడు చెప్పాను కదా కోర్సు సంబంధించిన కోడ్స్ ఉన్నాయి, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటారో, ఏ కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటారో ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి అని నేను ఆల్రెడీ చెప్పాను.
ఇలా డైరెక్ట్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాలేజ్ ఉంది కదా, సపోజ్ హైదరాబాద్ టిక్ చేయండి, కరీంనగర్ టిక్ చేయండి, పెద్దపల్లి అనుకుంటే పెద్దపల్లి టిక్ చేయండి. డైరెక్ట్గా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కింద ఉంది కదా డిస్ప్లే ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ అని వస్తుంది. డైరెక్ట్గా ఆప్షన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ మీ నేమ్ ఉంటుంది, మీ క్యాస్ట్ ఉంటుంది, మీ ఫాదర్ నేమ్, మీకు వచ్చిన ర్యాంక్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేవో. చూసుకున్న తర్వాత ఇలా మీకు బాక్సెస్ అయితే వస్తాయి డిస్ప్లే. ఇందులో ఫస్ట్ కలర్స్ చూశారు కదా, యూనివర్సిటీ కాలేజ్ అంటే ఇప్పుడు ఈ కలర్ ఉన్న కాలేజ్ యూనివర్సిటీకి సంబంధించినవి. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనం ప్రైవేట్ కాలేజెస్, ఇది గర్ల్స్ కాలేజ్ కలర్, ఇది మైనార్టీ కాలేజ్ కలర్స్. ఇప్పుడు ఇక్కడ వైట్ బాక్సెస్ ఉన్నాయి కదా, వైట్ బాక్సెస్ మీనింగ్ ఏంటంటే ఈ కాలేజ్ సంబంధించి నేను ఇప్పుడు చెప్పాను కదా ఓన్లీ కోడ్సే ఉంటాయి, ఫుల్ నేమ్ ఉండదని. హెచ్ఓడి అంటే హైదరాబాద్, మాసబ్ అంటే కాలేజ్ షార్ట్ కోడ్ మాసబ్ ట్యాంక్ కాలేజ్. ఇది మీరు కాలేజ్ కోడ్స్ అన్నీ రాసుకోమని చెప్పాను కదా, రాసుకోండి. మళ్ళీ రాసుకున్న తర్వాత మళ్ళీ కావాలనుకుంటే లాగిన్ చేసి రండి. హైదరాబాద్లో ఇప్పుడు మాసబ్ ట్యాంక్ కాలేజ్. ఇక్కడ ఏవైతే వైట్ బాక్సెస్ ఉన్నాయో, వైట్ కలర్ బాక్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ బాక్స్ ఇండికేషన్ ఏంటంటే ఈ కోర్సు ఈ కాలేజీలో అవైలబుల్గా ఉందని అర్థం. ఇప్పుడు ఇక్కడ సిఎస్ ఉంది కాలేజ్, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏ కాలేజ్ ఉంది, ఇక్కడ థర్డ్ కాలేజ్ ఉంది కదా, ఈ కాలేజ్ సంబంధించి ఇందులో కోర్సు సిఎస్ లేదు అని అర్థం, అలా అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చడం ముందు కరెక్ట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మ్యాక్సిమం ఎన్ని ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు, ఎన్ని కాలేజెస్ అయినా ఇవ్వచ్చు. మీరు మీ నియర్ బై కాలేజ్ మాత్రమే చేస్తారా, లేదు హాస్టల్స్ ఉన్న కాలేజీలోనే జాయిన్ అవుతారా, లేదు నేను ఏ కాలేజ్ అయినా పర్లేదు నాకు సీట్ వస్తే చాలు అనుకుంటున్నారా అనే దాన్ని బట్టి లిస్ట్ అవుట్ చేసుకోండి. హాస్టల్ కాలేజెస్ అన్నీ కూడా చెప్పాను కదా, అది ఒకసారి చూసుకోండి. తర్వాత మీరు నియర్ బై కాలేజెస్ మాత్రమే చేస్తాననుకుంటే ఆ కాలేజ్ లిస్ట్ అవుట్ చేసుకొని ఒకసారి రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఓన్లీ కాలేజ్ వైజ్ జాయిన్ అవుతాను అనేది ఒక ఆప్షన్, లేదు నేను ఓన్లీ నాకు నచ్చిన కోర్స్ మాత్రమే జాయిన్ అవుతాను అనేది ఒక ఆప్షన్. అంటే ఎలా అంటే ఇప్పుడు నాకు మాసబ్ ట్యాంక్ కాలేజ్ అయితే చాలు, అందులో ఏ కోర్స్ అయినా పర్లేదు నేను అనుకుంటున్నాను అన్నారనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మాసబ్ ట్యాంక్ కాలేజ్లో అన్ని ఆప్షన్స్ వరుసగా ఇచ్చేయాలి. ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉందో కదా, ఇప్పుడు కాలేజ్ ప్రిఫరెన్స్ అన్నట్టు మీరు ఫస్ట్ మాసబ్ ట్యాంక్ కాలేజ్ మాత్రమే నేను ఏ కోర్స్ అయినా పర్లేదు అనుకుంటే ఇలా మాసబ్ ట్యాంక్లో 1 2 3 4 5 ఆప్షన్స్ ఇవ్వండి మాసబ్ ట్యాంక్ కాలేజ్కి. లేదు నేను ఓన్లీ నా కోర్సు ప్రకారమే జాయిన్ అవుతాను, నాకు ఒక కోర్సు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు సిఈ కోర్స్ ఉంది, ఏ కాలేజ్ అయినా పర్లేదు ఈ కోర్సు మాత్రమే జాయిన్ అవుతాను అనుకుంటే ఫస్ట్ 1 2 3 4 ఇలా ప్రిఫరెన్స్ ఆప్షన్స్ 2 టైప్స్గా ఇవ్వాలి. మీరు ఇచ్చిన తర్వాత కూడా లాస్ట్కి ఏం చేస్తారంటే ఇప్పుడు సీరియల్ నెంబర్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 50 నెంబర్స్ ఇచ్చారు మీరు ఫస్ట్ కాలేజీలో, ఇప్పుడు ఎన్ని సీట్లు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 5 బ్రాంచ్లు ఉన్నాయి, 5 ఇచ్చారు. సెకండ్ కాలేజీలో ఇప్పుడు ఇంకో 4 బ్రాంచెస్ ఇచ్చారు, 10. ఇలా ఒక 50 బ్రాంచెస్ 50 కాలేజ్ వైజ్ ఇచ్చారనుకోండి, మిగిలిపోయిన కాలేజెస్ ఉంటాయి కదా సీట్స్ ఏమున్నా సరే వాటికి సీరియల్ నెంబర్ ఇంకా 51 52 53 అలా ఇచ్చుకుంటూ వెళ్ళండి, ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజ్. ఇది కాలేజ్ వైజ్ సెలెక్ట్ చేసిన తర్వాత. అదే ఇప్పుడు కోర్స్ వైజ్ మాత్రమే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, ఇప్పుడు ఓన్లీ నాకు సిఎస్సి మాత్రమే కావాలి అనుకుంటే ఏ కాలేజ్ అయినా పర్లేదు, హైదరాబాద్లో నేను సిఎస్సి వస్తే చాలు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తా అనుకుంటే ఫస్ట్ సిఎస్సి సంబంధించి ఇక్కడ ఉంది కదా మార్క్స్ 1 2 3 4 5 ఫస్ట్ సిఎస్సి కాలేజెస్ అన్నీ, సిఎస్సి బ్రాంచ్ ఉన్న కాలేజెస్ అన్నీ లిస్ట్ ఇలా నింపుకుంటారండి. ఇలా ఉంది కదా 1 2 3 4 5 6 7 ఇలా ఇచ్చేసేయండి ఇప్పుడు సిఎస్సి సంబంధించి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన ఆప్షన్స్ ఇప్పుడు సపోజ్ 50 వరకు ఇక్కడ ఇచ్చారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇట్లా ఆప్షన్స్ ఇచ్చిన వారు కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. టాప్ కాలేజ్ ఇప్పుడు మాసబ్ ట్యాంక్లో మళ్ళీ ఇక్కడ 50 అయిపోతుంది కదా, 51 52 53 54. లేదు ఇంకో థర్డ్ ఆప్షన్ ఎలా అంటే నేను సిఎస్సి అయినా జాయిన్ అవుతాను, లేదు ఈసీ అయినా జాయిన్ అవుతాను అనుకుంటాను అనుకోండి, హైదరాబాద్ కాలేజెస్ లేదు కరీంనగర్ కాలేజెస్ అనుకోండి, కరీంనగర్ అయినా అలానే ఓన్లీ కరీంనగర్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారు కదా, ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ప్రిఫరెన్స్ ఈజీగా ఉండడానికి ఫస్ట్ ఒక డిస్టిక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీరు కరీంనగర్ డిస్టిక్ స్టూడెంట్స్ అనుకోండి, ఫస్ట్ ఓన్లీ 1 కరీంనగర్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ ఫర్ డిస్ప్లే ఆప్షన్స్ ఎంట్రీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓన్లీ కరీంనగర్ కాలేజెస్ వస్తాయి. కరీంనగర్ కాలేజెస్లలో
సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. 1 2 3 4 5 6 తర్వాత ఈసీఈ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ వరకు 15 అయిపోయాయి కదా. 15 అయిపోయినాక 16 నెంబర్ ఇక్కడి నుంచి ఇవ్వండి. 16 17 18 19 20 21 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇలా మీరు మ్యాక్సిమం ఎన్ని నెంబర్స్ ఇస్తారో అన్ని నెంబర్స్ ఇచ్చేయండి. అది కూడా డిస్టిక్ ప్రిఫరెన్స్ ఇస్తారా, మీ నియర్ బై కాలేజెస్ ఇస్తారా, లేదు నేను కరీంనగర్ అయినా పర్లేదు వరంగల్ అయినా పర్లేదు అనుకుంటే నేను చెప్పినట్టు ఇలా చేయండి. ఫస్ట్ నేను కరీంనగర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. కరీంనగర్ స్టూడెంట్ ఉన్నారు. కరీంనగర్ సెలెక్ట్ చేసి వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేయండి. చేసిన వెంటనే కరీంనగర్లో సిఎస్సి జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా సిఎస్సి 1 to 15 ఉంటే 15 ఇచ్చేయండి. తర్వాత ఈసీ బ్రాంచ్ 15 నుంచి 16 నుంచి స్టార్ట్ చేసి 16 17 18 19 20 ఇట్లా ఇచ్చేయండి. తర్వాత త్రిబుల్ అనుకుంటే ఇక్కడ 20 అయిపోతాయి కదా. సపోజ్ 20 అయిపోయిన తర్వాత ఇక్కడ 21 22 23 ఇలా ఇచ్చేసేయండి. ఇది కోర్స్ వైజ్ ప్రిఫరెన్స్. ఇప్పుడు కరీంనగర్లో ఇంకా మిగిలిన కాలేజెస్ ఉంటాయి కదా, మిగిలిన బ్రాంచెస్కి ఇక్కడ 50 వరకు అయిపోయాయి మొత్తం. మిగిలిన ఏ బ్రాంచెస్ ఉన్నాయో కదా వాటన్నిటిని ఫిల్ చేసేయండి ఫస్ట్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎవరెవరికి కోర్సు సంబంధించి సెలెక్ట్ చేశారనుకోండి, ఆ కోర్సు సంబంధించిన సీట్ అలాట్మెంట్ కాకపోతే మీకు ఫస్ట్ ఫేజ్లో మొత్తానికే సీట్ రాదు. కాబట్టి మీరు ఓన్లీ కరీంనగర్లో చేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మిగిలిన అన్నీ కూడా ఫిల్ చేసేయండి. మీకు ప్రియారిటీ ప్రకారం సిఎస్సి ఈసీఈ త్రిబుల్ ఇలా మైనింగ్ ఉంటే మైనింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు మైనింగ్ ఇలా సీరియల్గా సెలెక్ట్ చేసేసుకోండి మీరు ప్రియారిటీ ప్రకారం. కాలేజ్ వైజ్ అనుకోండి, ఇప్పుడు కరీంనగర్లో ఏ కాలేజ్ అయినా పర్లేదు, నేను ఓన్లీ కాలేజ్ మాత్రమే జాయిన్ అవ్వడం అనుకుంటే వరుసగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇలా వరుసగా సీరియల్ నెంబర్స్ ఇచ్చేయండి. మీకు ఇప్పుడు ఇలా వెబ్ ఆప్షన్స్ 1 2 3 ఆప్షన్స్ ఇవ్వడం అయిపోతుంది. అయిపోయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే డైరెక్ట్గా సేవ్ ఆప్షన్స్ అని ప్రెస్ చేయాలి. మీ ఆప్షన్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. సేవ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వ్యూ అండ్ ప్రింట్ అని ప్రెస్ చేయగానే మీకు ప్రింట్అవుట్ వస్తుంది. లేదు మొబైల్లో చేశారనుకోండి డైరెక్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా అని చూపిస్తాను చూడండి. ఇప్పుడు సేవ్ ఆప్షన్స్ ప్రెస్ చేశారు కదా, సేవ్ ఆప్షన్స్ అయిపోగానే ఇక్కడ లాగౌట్ అని ప్రెస్ చేయండి. డైరెక్ట్గా బటన్ లాగౌట్ అని ప్రెస్ చేయగానే మీకు ఏం డిస్ప్లే వస్తుందంటే ఇలా అడుగుతుంది. ఫస్ట్ సేవ్ అండ్ లాగౌట్, కన్ఫర్మ్ లాగౌట్, క్యాన్సల్ లాగౌట్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ అండ్ లాగౌట్ అనుకోండి మీరు ఆప్షన్స్ సేవ్ చేసి లాగౌట్ అయిపోతుంది. కన్ఫర్మ్ లాగౌట్ అంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ సేవ్ అవ్వవు, డైరెక్ట్గా లాగౌట్ అవుతుంది, అన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి డైరెక్ట్గా సేవ్ అండ్ లాగౌటే ప్రెస్ చేయండి. అందరూ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇలా డిస్ప్లే వచ్చేస్తుంది. మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్, ఫాదర్ నేమ్ వచ్చి మీరు ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేశారో అన్ని ఆప్షన్స్ డిస్ప్లే వరుసగా వచ్చేస్తాయి. 1 2 3 4 5 ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ వరుసగా డిస్ప్లే వచ్చేస్తాయి. దీన్ని జస్ట్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పీడిఎఫ్ ఫైల్ అయినా స్క్రీన్ షాట్ అయినా తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ ఒకవేళ మీకు డౌట్ ఉంది, నేను కాలేజ్ చేంజ్ చేయాలని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎలా అయితే లాగిన్ ప్రాసెస్ వచ్చి సేమ్ వచ్చారో వచ్చిన తర్వాత సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ కాలేజ్లో నాకు కాలేజ్ వద్దు, నేను ఓన్లీ సిఎస్సి కావాలనుకున్నాను. ఇప్పుడు నేను 2 3 4 వరుసగా ఇచ్చాను కదా, కావాలనుకుంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ డిలీట్ చేసేయండి. చేసేసిన తర్వాత మళ్ళీ 2 3 4 5 ఇలా ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ మీరు టైం ఉన్న లోపల 10th వరకు ఎన్ని అయినా మార్చుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కంప్లీట్గా వెబ్ ఆప్షన్ సంబంధించిన వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. వీడియో అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. థౌజండ్స్లలో చూస్తున్నారు కానీ లైకులు మాత్రం 100లోనే వస్తున్నాయి. సో ఇది వెరీ బ్యాడ్ అండి. లైక్స్ అయితే ఇవ్వండి దయచేసి తప్పకుండా. థ్యాంక్ యూ.